ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలపైన కొత్తగూడెంలో జరిగినటువంటి ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ PECI రాష్ట్ర కమిటీ చర్చించింది. సింగరేణి వ్యాప్తంగా మళ్లీ దశలవారీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 10 దాకా సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులను చైతన్యవంతం చేసే విధంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. స్థానిక ఎమ్మెల్యేలకు, టోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వడం, అదేవిధంగా డిపార్ట్మెంట్ స్థాయిల్లో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి వేతనాల పెంపుదల చేయాలని డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా సిద్ధంగా ఉండాలనేసి మేము ఈ సందర్భంగా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంపుదల చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నెల రోజుల్లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వేతనాలు పెంపుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఏడాది పూర్తయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు వేతనాల పెంపుదల చేయలేదు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.